మన ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ స్టార్ వినోద్ బ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వీడియో అయితే ఏడ మొదలు పెట్టామంటే జైపూర్ ఫ్రెండ్స్. ఇది జైపూర్ అంటే మధ్యలో తీసినా కానీ అక్కడక్కడ ఇక మనకైతే ఈ ఫోను రీస్టార్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే వీడియోలన్నీ మా మామ ఫోన్లో తీసినాయి, ఇవన్నీ అక్కడక్కడ ముక్కలు దొరికినాయి. ఓకే ఫ్రెండ్స్ చూడండి నా బ్లాగ్ అయితే. ఈ వీడియో అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఓకేనా, మొత్తం మెడికల్ అయితే మొత్తం నేచరే ఉంటుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, సోది ఎక్కువ అవుతుంది అనుకుంటా. మధ్యలో అయితే వాయిస్ ఓవర్ ఇస్తా. చూడండి, మీరు చూస్తున్న వీడియో అయితే ఇందులోనే ఉంటుంది. లాస్ట్ ఎండింగ్ వీడియో అంటే మధ్యనే ఉంటుంది. చూడండి ఆడదాకా పోయేదాకా. ఓకే బై ఫ్రెండ్స్. మనమైతే జైపూర్ నుంచి స్టేట్ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇప్పుడు జైపూర్లో ఉన్నాం కాబట్టి చెన్నూరుకి వెళ్ళాలంటే ఓన్లీ స్టేట్ వే, ఎటు పోవద్దు. అయితే ఇది ఒకటి చెప్తామనుకున్నా, చెప్పేసా. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఈ కాన్స్ వీడియో 2xలో పెడతా. ఓకేనా, కొంచెం స్పీడ్ అప్ ఉంటుంది, మీకు కూడా మంచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ అవ్వండి ఇవన్నీ. మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు అడవిలో అయితే ఒక టాటా ఏస్ అయితే పంచర్ అయితే అయిపోయింది. పుష్పరాజులు వస్తుంది చూసారా, అదైతే పంచర్ అయింది. అట్లా వెహికల్స్ పంచర్ అయితే ఇక్కడికి వెళ్ళైతే మనం రోడ్కి వెళ్ళాలంటే వెళ్తే జైపూర్, ఇటు వెళ్తే కిష్టంపేట అనుకుంటా. ఎటే తప్పించి అంతకుమించి మనం ఎటు అయినా మనకు ఈ పంచర్ కోట్లు అయితే దొరకవు. అలా ఉన్నప్పుడు స్టెప్పిన్ ఉండాలి. వాళ్ళ స్టెప్పిన్ లేదట పాపం, మేము కనుక్కున్నా కానీ వీడియో తీయలే. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుంది మొత్తం ప్రయాణం. అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా ఉండేవి. మాకైతే టిఫిన్ కూడా లేదు, పంచర్ అయితే అక్కడ పెట్టుకొని ఉండడమే. ఓకే 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 వేని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మనకు ఇక్కడ ఒక రైట్ సైడ్లో అయితే మల్లన్న టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మల్లన్న దేవుని టెంపుల్. అంటే ఇక్కడ పవర్ఫుల్ అని అందరు నమ్ముతారు. అంటే ఎందుకు మీకు చెప్తున్నా అంటే, ఇది ఒక అడవిలో ఉంటుంది. విజువల్స్ అయితే హైలైట్ ఉంటాయి ఇక్కడ. ఒక్కొక్కటి ఆడికి ఎంజాయ్ చేస్తానికి వచ్చేటోళ్ళు అయితే రండి. మేమైతే వచ్చినాం. ఆడికి వెళ్ళి తిరగడానికి చాలా బాగుంటుంది. అంటే ఇటు అడవిలో అయితే మంచిగా ఉంటుంది నేచర్. ఓకే ఫ్రెండ్స్, ఇక సోది ఎక్కువ అవుతుంది. చూడండి మీరే. So fast, all tied up like a captive. I want you. Used to pay my life, standing on rainbows, playing it cool. ఈ ఏరియాలో అయితే మొత్తానికి కదా డస్ట్ ఉండే ఏరియా అంటే ఇది ఒకటే ఫ్రెండ్స్. ఇది ఒక్కటే పెద్ద సోది. అంటే ఈయనే బాగా డస్ట్ కానీ కింద అంటే రోడ్డుకు పొక్కలు కూడా ఎక్కువనే ఉంటాయి. ఈ వే అయితే చాలా కష్టం. ఈ ఒక్క ఏరియాలోనే ఉంటుంది. ఇట్లా ఈ రోడ్ దాటేదాకా కొంచెం డేంజరే ఉంటుంది. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇక్కడ వాటర్ది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నది ఉంటుంది, చిన్న వాగు. అంటే నీళ్ళు ఉన్నప్పుడు హైలైట్ ఉంటుంది. నార్మల్ వాటర్ అయితే ఉన్నాయి. ఇప్పుడు అవి ఓవర్ ఉన్నప్పుడు అయితే ఇచ్చి పాలు ఉంటాయి. ఆ చెట్ల మీదకి వెళ్ళి దున్నుకుంటే తానాలు చేస్తారు ఇలా. ఓకే ఓకే డస్ట్ మొత్తం ఎందుకులే వచ్చిన సంత కానీ. ఓకే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. మీరు ఇంతవరకు చూసిందంటే వీడియో ఎంతో కొంత నచ్చుంటుంది ఫ్రెండ్స్. వీలైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు కానీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను బ్లాగ్స్ పెట్టడానికి కూడా కొంచెం ఉంటుంది. ఇంతసేపు లేట్ అయిందంటే నా మొబైల్ కూడా ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ మంచిగా చేసుకొని మీకోసం పెడుతున్నా, అర్థం చేసుకోండి ఎంతో కొంత.
ఓకే నా వీలైతే కనీసం 2 షేర్స్ అయినా కొట్టండి ఫ్రెండ్స్. ఓకే ఇక అంతకుమించి నేను ఎక్కువ అడగాను. ఓకే చూడండి ఫ్రెండ్స్ మీరే. ఇది మా మన బండి రేపు మా బండి సీజన్ అయితే ఎంత సార్ వస్తుంది వాసన కొడుతుంది ఇట్లా సార్ ఉంటారా రామ్ మూడో కార్ వస్తుంది బట్టలు మేము పడగొడ పుట్టలేకుండా బండి పోతాను కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ ఊరైతే కిష్టంపేట ఫ్రెండ్స్, అంటే చెన్నూరు ముందట ఉంటుంది. ఇది దాటినాక నెక్స్ట్ చెన్నూరే. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది చిన్న విలేజ్ ఫ్రెండ్స్, అంటే ఇది చాలా బాగైంది ఇప్పటికైతే. ఇప్పుడున్న వరకైతే ఓకే, కానీ సైడ్లకు ఉన్న చెట్లు మాత్రం చాలా ఘోరంగా నరికేసారు. ఎందుకంటే ఇంతకుముందు చూశారు కదా అక్కడ ఉన్నట్టే ఈ ఊరు మొత్తం ఉండే, అందుకే దీనికి అంత పేరు వచ్చింది. కానీ ఇప్పుడు అదంతా కొట్టేసి ఇట్లా మార్చేసారు. చూడండి అక్కడ పేరు కూడా కిష్టంపేట, అక్కడ అది ఎట్లా పెట్టారు. ఓకే సో అది అనవసరం. కానీ చూడండి ఫ్రెండ్స్ చెన్నూరులో అయితే ఇచ్చి పాలు ఉంటుంది ఓకేనా. ఆడనైతే మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఈయనైతే వీడియో స్కిప్ పెడతా. చెన్నూరు పోయాక అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ ముందడిదే చెన్నూరే ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూసేది చెన్నూరుది, కనబడ చెన్నూరు. ఎందుకంటే కడియేసి చేసి పెట్టినా కాబట్టి మీకు ఉండదు. ఇడికెళ్ళి 2xలో పెడతా కానీ చూడండి. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఎండ అయితే మాత్రం మామూలుగా అయితే కొట్టట్లే ఫ్రెండ్స్. మనమైతే ఇటు రైట్ సైడ్లో చెట్లు నీడ కిందకి అయితే వెళ్దాం. ఓకే మనమైతే ఈవీఎల్ని పోదాం ఫ్రెండ్స్. ఎండ అయితే చాలా దారుణంగా కొడుతుంది ఇక్కడ. మీకు వీడియో అయితే వీడికెళ్ళి అయితే 1xలోనే ఉంటుంది, ఎందుకంటే మనం ఊరును కూడా చూడాలి కదా. పెట్టకడే పెడితే కొంచెం స్పీడ్ మోషన్ ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ ఈ ఊరు వరకు అయితే నెక్స్ట్ ఇదైతే పార్ట్ 2 కదా. నెక్స్ట్ పార్ట్ 3 అయితే మా విలేజ్ స్టార్ట్ అవుతుంది. వీడికెళ్ళి అంటే చెన్నూరు నుంచి మా విలేజ్ స్టార్ట్ అవుతుంది. ఇక అడిగి పోయినాక నేను చేసిన కథ, వీడియోలు, ఆ రీల్స్, ఆ డ్యాన్స్ అన్నీ పెట్టేస్తా పార్ట్ 3లో. అది కూడా వస్తుంది, అది ఎల్లుండి అయితే పెడతా. ఎందుకంటే ఎడిటింగ్ ఇదంతా ప్రాసెసింగ్ బాగా అవుతుంది, ఫోన్ కూడా ఓవర్ హీట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఊరైతే చాలా బాగున్నది ఓకేనా. చూడండి ఇది వచ్చైతే చెన్నూరు బస్ స్టాండ్ ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఇది బస్ స్టాండ్, ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే కొత్తగా తయారవుతుంది. అయితే మనం మంచిర్యాల బస్సు ఎక్కినంటే స్ట్రేట్ ఈడ బస్ స్టాండ్లో దింపేస్తుంది ఓకేనా. అంటే టాటాఏస్లో ఎక్కినా ఈడ దింపేస్తుంది అనుకో. అంటే ఈడైతే బస్ స్టాండ్ ఫ్రెండ్స్, అంటే మిడిల్ ఏరియా ఇదంతా. ఇడికెళ్ళి అయితే మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంత రూట్ ఉంటుంది, కానీ మనం ఎటు కాదు, మనం ఓన్లీ స్ట్రేట్ పోవాలి. ఇంకా నాకు చూడండి ఇక అంతకుమించిగా నాకైతే నోరు కూడా వస్తుంది ఓకేనా. వీళ్ళందరూ వీడియో పెట్టుకొని చూస్తుంటే వింత చూస్తున్నారు అంతా. కొత్తలా అంటే ఎట్లా అంటే గ్రహాంతర వాసి కప్పలెక్క చూస్తున్నారు వీళ్ళంతా. అంటే వీడియో పెట్టుకొని ఊర్లోకి వచ్చి మనమే అనుకుంటా, నాకు తెలిసి అంత దారుణంగా చూస్తున్నారు వీళ్ళు. అందరు చూస్తున్నారు, బట్ అందరు కవర్ కావాలంటే వాళ్ళకే పెడితే వాళ్ళు తిడతారు కదా ఎందుకు వచ్చిన సంత అని. ఓకే ఫ్రెండ్స్ చూడండి ఊరిని అయితే మీరు కూడా ఎంజాయ్ చేయండి. Making me stronger.
మనమైతే మంచిర్యాల నుంచి అయితే లంచ్ చేయకుండా ఓన్లీ టిఫిన్ పైన అయితే ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్ అయితే ఎగ్ రైస్ షాప్ అంటే ఫ్రైడ్ రైస్ షాప్ ఉంటుంది. ఇక్కడైతే టిఫిన్ చేసి వెళ్దాం. ఇంకా జరిగిన స్టాండ్ అయితే ఇక మీకు తెలిసిందే ఇక్కడ ఉంటుంది చూడండి. ఇడికెళ్ళైతే 43 అయితే స్టార్ట్ అవుతుంది. ఇక 43కి అయితే మొదలు పెడదాం ఓకేనా. ఇక ఎల్లుండి కలుసుకుందాం ఫ్రెండ్స్. బాబాయ్ ఫ్రెండ్స్ టాటా. ఓకే ఇక్కడ జరిగిన స్టంట్ అయితే చెప్పాలి కదా. ఇక్కడ ఫస్ట్ అయితే మేము వచ్చి కూకున్నాం. ఇట్లా కూకున్నారంటే ఆ గర్ల్స్ కూడా వచ్చి అదో టైప్లో అంటే ఇక్కడికి వచ్చి మేము ఇలా కూకున్నాం. వాళ్ళు అట్లకి ఎంట్రీ అయ్యారు. ఇక్కడ చూడొచ్చు వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి ఎంట్రీ అయితే అయ్యారు. అయిందంటే వాళ్ళు ఒక మాదిరి లుక్ చూస్తున్నారు మాకై. అంటే ఇక జరిగింది చెప్పాలి కాబట్టి చూస్తున్నారు. ఇక చూసుడుతోటి ఇక మనం తగ్గుతామా, మనం కూడా రీల్స్ ఇద్దాం, మనం కూడా అట్లా పెట్టినాం. అట్లా అంటే వాళ్ళు కూడా పడాలి కదా. ఇప్పుడు మీద కామన్ కూకున్నాం కదా, వాళ్ళు కూడా మంచి కూకున్నారు. జరిగిన స్టంట్ అవుతుంది. అదిగో వచ్చారు. వచ్చి వాళ్ళు చూసిన మళ్ళీ మేము వీడియో తీసినాం. అంతకు మించి అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఓకేనా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే